హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు నేను కడప కారం దోశ చేసి చూపిస్తానండి. చాలామంది అడుగుతున్నారు. మంచి టేస్టీ దోశ అన్నమాట ఇది. ఎవరైనా సరే అటు రాయలసీమ ఏరియాలో కనుక కడప సైడ్ వెళ్తే తప్పనిసరిగా కడప కారం దోశ తినాల్సిందే, అన్నంత టేస్ట్గా ఉంటుంది అనమాట. అందుకే నేను మీకు ఈ రోజుని సింపుల్గా ఎలా చేయాలో, ఏమేమి వేసి పిండి రుప్పుతానో ఇవన్నీ మీకు సింపుల్గా చేసి చూపిస్తాను అనమాట. 1 కప్పు మినప్పప్పు, 3 కప్పులు బియ్యము, అందులోకి 2 చెంచాలు శనగపప్పు, 1 చెంచా మెంతులు, ఇవన్నీ కలిపి 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. వీటిని ఇప్పుడు శుభ్రంగా 2 సార్లు కడుక్కొని రోట్లో వేసి రుబ్బుకొని ఈ రాత్రంతా అలా పెడితే పొద్దునేకి బ్రహ్మాండంగా పులుస్తుంది. దోశ మంచి టేస్ట్ ఉంటుంది. దోశ అనేది కొంచెం పులుపు ఉంటేనే మంచి రుచి వస్తుంది అనమాట. అప్పటికప్పుడు వేసుకుంటే ఆ టేస్ట్ బాగోదు. కాబట్టి నేను రాత్రల్లా పులియబెట్టి పొద్దున్నే మీకు దోశలే చూపిస్తా. ఓకే.